నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బంజారా ప్రవచనకర్త డాక్టర్ ఎస్వి నాయక్ గారు. వారిని అడిగి వాళ్ళ ప్రస్థానం అసలు ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు అసలు సాంగ్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఎలా ఈ ఫీల్డ్లోకి వచ్చారో ఒకసారి కనుక్కుందాం. నమస్తే సార్, బాగున్నారండి? బాగున్నా. ఓకే. అసలు మీకు ప్రవచనకర్త అని అసలు ఎలా పేరు వచ్చింది, ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరించారు, మీరు ప్రజల్లోకి ఎలా వెళ్ళారు అసలు? ఇప్పుడు చిన్నప్పటి నుంచి అంటే వారసత్వంగా వచ్చింది కాదు ఈ పాటలు, కానీ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉధృతంగా కొనసాగుతున్నటువంటి టైంలో వేముగొంటి ప్రసాద్, గడిపే బాలయ్య ఇలా సింగర్లు పాట పాడతారు ప్రజానాట్య మండలి నుంచి. అలా పాట పాడినప్పుడు నాతోటి కూడా స్టార్టింగ్లో ఒక పాట పాడించేవాళ్ళు. నేను మామూలుగా ఒక పాట పాడితే బాగుంది, ఖచ్చితంగా మీరు పాడాలి అని చెప్పి ఆయన నాకు అనడంతో ఒక పాట పాడించారు. అట్లా బాగుంది నాన్న, ఖచ్చితంగా నువ్వు ఇందులో ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు పైకి వస్తారని. అప్పుడు అలా పాటలు పాడుకుంటా ఉద్యమం అయిపోయింది. ఇక తర్వాత ఇంకా ఈ బంజారా తండాలన్నీ ఇంకా అభివృద్ధి కామెడ దూరంలో ఉన్నటువంటి తండాలు, ఇప్పటికీ రోడ్లు లేవు, ఇప్పటికీ కరెంట్లు లేవు, ఇప్పుడిప్పుడే కొంచెం సదురుతున్నారు. ఈ మూఢనమ్మకాలను ఇంకా చాలా బతుకుతున్నారు. అంటే చిన్న చితక జాతులు అలాగే నలుగుతుంటారు కదమ్మా. ఇప్పుడు వాళ్ళని బయటికి తీయడం కోసం ఇప్పుడు ప్రవచనాలు మీకు తెలుసు, గరికపాటి గారు, చాగంటి గారు వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే జీవిత రహస్యాలను మనం ఎలా ఇది చేయాలన్నది. ఇప్పుడు వాళ్ళనే ఆదర్శంగా తీసుకొని బంజారా కమ్యూనిటీలో బంజారా ప్రవచనకర్తగా గత 10 ఏళ్ల నుండి కూడా నేను ప్రతి తాండాల్లో మా ఫెస్టివల్ అంటే పండుగ పబ్బాలకు నాతోటి ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్రోగ్రామ్ చేస్తాను. అలా ఓకే. మీకు తెలంగాణ ఉద్యమంలో అసలు గుర్తింపు తెచ్చిన పాట ఏంటి, ఒకసారి మా కోసం పాడతారా? అప్పుడే అంటే తెలంగాణ ఉద్యమంలో నెత్తురు వారం తినడో పాట అని నేను పాడేది. అంటే అప్పుడు రాసిన వాళ్ళు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడం కోసం 1200 మంది అమరులు త్యాగం అయ్యారు. ఈరోజు శ్రీకాంతాచార్య నుంచి మొదలు పెట్టుకుంటే మా ఠాను నాయక్ దాకా చాలామంది. అప్పుడు నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకురాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకురాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నూటికొక్కలు తెలంగాణలో పూటకు లేకుంటున్నారు గదరా, ఈ అగ్రకులాల పాలనలో నా నలుగుతున్నది నిజమే కదరా, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకురాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో అని అప్పుడు ఇక ఈ పాటలు ఇదైతేంది. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, బలె 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 ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, రంగారెడ్డి ఫ్యాక్టరీలు మోగిన నగారమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా. ఇట్లా ఆ ఉద్యమ పాటలు ఇలా పాడుకుంటూ అప్పుడు ఉద్యమ సమయంలో ఇక కేసీఆర్ దీక్ష పెట్టడం, తెలంగాణ రావడం, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కారు మనదే సర్కారు మనదే, గడప గడప గులాబీల జెండరు మనయే, లీడరు మీరే మా క్యాడరు నీకే, కేసీఆర్ గారు ఇక మన లీడరే అనుకుంటా ఇక ఆయన మీద పాడడం ఇలా అన్ని ఇక ఉద్యమాలు ఒకవైపు అయిన తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు గ్రామ పంచాయతీలు, ఎందుకంటే మా బంజారా తండాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో దరిదాపులో బంజారా కుటుంబ సభ్యులు 13-14 వేలకు పైచిలుకున్నటువంటి తండాలు, 13,000 తండాల్లో దరిదాపులో తెలంగాణ ఒక రాష్ట్రంలోనే 60-70 లక్షలకు పైచిలుకున్నాం. ఈ భారతదేశంలో 13-14 కోట్లకు పైచిలుకున్నటువంటి బంజారా కుటుంబ సభ్యులకు ఇప్పటికీ లిపి లేకున్నా మేము ఒకే భాష మాట్లాడతాం, ఒకే వేషధారణ. ఇప్పుడు ఇటువంటి ఈ అద్దార రైకేలు, ఈ ఘాగ్రో పెటియా ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. మేము కూడా 8,500 సంవత్సరాల చరిత్ర, అంటే సింధు నాగరికత నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మా వేషధారణ మారలే, మేము మాట్లాడే భాష మారలే. అంత గొప్ప సంస్కృతి సాంప్రదాయం మా బంజారాలో. ఇప్పుడు తీజ్ ఫెస్టివల్ మీరు చూస్తూ ఉంటారు, మీరు బతుకమ్మ పండుగలు తెలుగులో చేస్తూ ఉంటే మేము బంజారా వాళ్ళు తీజ్ ఫెస్టివల్ చేస్తూ ఉన్నాం. ఇవి శ్రావణ మాసం వెళ్ళంగానే ఆ మొలకల పండుగ 9 రోజులు. ఇప్పుడు ఏదైనా పంట వేయాలంటే అది మొలకపోవచ్చు, కానీ ఈ కఠోరమైన దీక్షతో 9 రోజులు ఆ పెళ్ళి కాని పిల్లలు, మా ఆడబిడ్డలు
ఆ గోధుమలు అంటే 9 రకాల గింజల్ని నానబెట్టి ఒక 9 రోజులల్లా ఉపవాసం ఉండి ఏది తినరు వాళ్ళు, ఒకటే పూట తింటారు. అది కూడా జొన్న రొట్టె, మామూలుగా పచ్చడి, ఆకుకూరలతో ఒకటే పూట తింటారు వాళ్ళు. అట్లా కఠోరమైన దీక్షతో 9 రోజులు అది చేసేటువంటి పండుగ. మీరు కూడా చూస్తూ ఉంటారు, ఇంత ఇంత పెరుగుతుంది. మామూలుగా మనం యూరియా వేసి మందులు వేస్తేనే పెరగవు అట్లా. అటువంటి కఠోరమైన దీక్షతో అట్లా ఇక అలా చూసుకుంటూ పోతే సేవాలాల్ మహారాజ్ గారు మీకు అందరికీ తెలుసు, ఒక అవతార పురుషుడు. నేను కూడా కొన్ని పాటలలో అవతార పురుషుడమ్మ బంజారుల దైవమమ్మ మహిమగల్ల దేవుడు శ్రీ సేవలాల్ మహారాజమ్మ ఆ పౌరదేవి ఊరిలో కొలువు తీరినాడమ్మ కరుణతోటి వేడిన కాపాడును అనంతపురు జిల్లా గుత్తి గొల్లదొడ్డిలో రామ్జీ నాయకు తండాల్లో జన్మించెను భీమనాయకు ధర్మిని అడి పుణ్యమూర్తులా కలల పంట బ్రహ్మచారి సేవలాలమా ఆ జగదాంబాబాతనే గురు మార్గదర్శిగా ఆవుల మేపుతూ దేశమంతా తిరిగెనో. అనంతపూర్ జిల్లా గుత్తి గొల్లలదొడ్డిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అక్కడ జన్మించి ఎందుకంటే కనుమరుగైపోతున్నటువంటి జాతుల్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అవతార పురుషుడు పుడతారని చెప్తారు. అట్లా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీకు అందరికీ తెలుసు, ఆ కలియుగ దైవం సాక్షాత్తు భగవంతుడితోడే పాచికలాడి మామూలుగా మీరు చూస్తూ ఉంటారు నమో వెంకటేశ్వర సినిమాలల్లో, అటువంటి హతిరామ్ మహాత్యం ఆ సినిమాలల్లో ఆ భగవంతుడితోటే పాచికలాడి గెలిచి ఆ భగవంతుడి పేరే బాలాజీ అని నామకరణం చేసినటువంటి గొప్ప పరమ భక్తుడు ఆ హాతీరాం బాబా. ఒక బంజారా కుటుంబానికి చెందినవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర. ఠాను నాయక్ గారు భూ పోరాట యోధుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో ఇప్పటి వరకు ఆ కుటుంబం ఇంకా బతికే ఉంది. ఆ సజీవ దహనం మనం మామూలుగా చూస్తూ ఉంటాం, ఆ సతీ సహగమనులు. ఇప్పుడు కూడా కొన్ని ఏండ్ల కింద కూడా ఆ ఠాను నాయక్ వంశాన్నే ఆ భూపోరాట యోధులు వాళ్ళ చేతనే చితి పేర్పించి వాళ్ళతోటే సజీవ దహనం చేసిరంటే అంత గొప్ప త్యాగమూర్తులు ఉన్నారు ఈరోజు బంజారా వాళ్ళు. అయినా సరే ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి తండాల్లో ఏ మార్పు రాలే. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అలా అలా రాజ్యాధికారం వైపు కానీ ఇంకా ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడం కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నం. నాయక్ గారు, ఇప్పుడు మీరు తీజ్ పండుగ అన్నారు, దానికి సంబంధించి ఒక చక్కనైన పాట మా కోసం. ఎందుకంటే ఆ పండుగ అంటే చాలా బాగుంటుంది, అసలు ఆ మూలికలు చూస్తేనే ఒక ప్రశాంతమైన మైండ్ సెట్ వస్తుంది. సో మేము బతుకమ్మకి ఎలా పాటలు పాడతామో మీరు దానికి సంబంధించి ఏదైనా ఒక పాట మా కోసం పాడు. ఖచ్చితంగా మేము పాడుకుంటాం. డావిటాంగేరో డబడాన మారవిరా డావిటాంగేరో డబడాన మార తార డబడా పర నాచురే దేవరియా ఫేరీ మారన తార డబడా పర నాచురే దేవరియా ఫేరీ మారన ఏడాదికొక్కసారి వచ్చే తొలి పండుగ ఏడాదికొక్కసారి వచ్చే తొలి పండుగ ఈ తీజు పండుగలో ఈ తీజులో ఆడుదాం అక్కలార కలిసి మెలిసి మనము పాడుదాం తీజు పాట చెల్లెలార కలిసి మెలిసి మనము. ఇట్లా ఈ పాటలు ఇటు తెలుగులో ఇటు బంజారా ఇలా పాడుకుంటూ పోతాం. ముఖ్యంగా ఇప్పుడు ఎన్ని రోజులు బ్రతికినా కాటి కోసమే, ఎంత సంపాదించినా కానీ ఈ కడుపు కోసం, ఈ కూటి కోసమే అన్న మాట ఎంత నిజమో మాదల్లో కూడా ఇటువంటి మూఢనమ్మకాల వైపు ఇప్పుడు ఇన్ని డాక్టర్లు ఉండంగా ఇంకా చాలామంది ఆ తాయితలు కడితేనే పోరాగాలు పుడతారు, లేకుంటే ఇంకేదో చేస్తేనే అది అవుతారు అన్న భ్రమలో ఇంకా చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. వీటన్నిటిని కొంచెం ఇప్పుడిప్పుడే ఈ కలియుగంలో ఎవరికి చూసి ఎవడు మోసం చేస్తాడో, ముఖ్యంగా తల్లిదండ్రుల పైన ఇప్పుడు మేము చేసాను. ఒక్క తల్లికి ఒక తండ్రికి 2 కొడుకులుండి పోనీ ఒకటే కొడుకుండి వాళ్ళు 2 లక్షల రూపాయల జీతం ఉన్నా కానీ ఈరోజు తల్లిదండ్రులను మనం చూస్తూ ఉన్నాం. ఆ అనాథాశ్రమంలో రోడ్ల పన్న ఒక్కొక్కరికి నువ్వో నెల సాధాలంటే వీడో నెల సాధాలని ఇట్లా పంచుకుంటూ ఉన్నారు. అంటే ఇంత దుర్మార్గం వచ్చింది నిజంగా. 10 మంది కొడుకులను ఒక తండ్రే సాధిండు, కానీ ఇప్పుడు 10 మంది కొడుకున ఒక్క తండ్రికి సాధడానికి 100 సార్లు ఆలోచిస్తారు. అప్పుడు యశ్పాలన్న రాసినటువంటి పాట
ఆయన రాసిండు పాపం. ఇప్పుడు నేనే చాలా వేదికలలో పాడిన ముసలోళ్ళ ఈ బాధలిన్నరా మా కడుపు కోత కాదగన్నరా, ముసలోళ్ళ ఈ బాధలిన్నరా మా కడుపు కోత కాదగన్నరా, ఓ కొడుకులారా మా బిడ్డలారా, కూడుబెట్టని కొడుకు మూనేరా మాకు ఎన్నాళ్ళు నా తోడు కాడేరా, కూడుబెట్టని కొడుకు మూనేరా మాకు ఎన్నాళ్ళు నా తోడు కాడేరా, ఓ కొడుకులారా మా బిడ్డలారా, మీకు బుడి బుడి అడుగుతో నడిపినం అయ్యో మాకన్నా మీకెత్తు బెంచినం, ఉన్న సారెడు సెలక నమ్మినం మీకు చదువులే సంపదగా ఇచ్చినం, అయ్యో ఉన్న ఆస్తులు ఉడిచిపెట్టినం ఓ కొడుకులారా, మాకు ఉత్త చేతులు మిగిలిపాయేరా మా తనయులారా, ముసలోళ్ళ ఈ బాధలిన్నరా మా కడుపు కోత కాదగన్నరా, ఓ కొడుకులారా మా బిడ్డలారా. ఇటువంటి పాటలు పాడుకుంటా అలా చాలా చరణాలు ఉంటాయి. ఇట్లా పాడుకుంటూ ఇక అమ్మ పాట అంటే మీకు అందరికీ తెలుసు, ఈ సృష్టికి మూలం, ఏ కవి రాసినా తరగనటువంటి ప్రేమ, ఎవరు ఎన్ని చేసినా కానీ రుణం తీర్చుకోలేనిది ఎవరి పైన అంటే ఒక తల్లిదే. మరి అటువంటి పాట కూడా గర్జనన్న వాడింది, మీకు అందరికీ తెలుసు, పత్తిపల్లి రాసింది. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు తరుమతరమో, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుగున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా, ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా, పొద్దున లేసి నీ నామములు దలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. ఇట్లా చాలా బాగా పాడారు. అమ్మ గురించి చాలా గొప్పగా అండి. అలాగే చూసుకుంటే మీ ప్రస్థానం అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, మీరు పాటలు పాడాలని ఎలా బయటకు వచ్చింది అసలు అంటే ఆలోచన? మాది యాక్చువల్గా కరీంనగర్ జిల్లా. ఓకే. మాది కరీంనగర్ దగ్గర ఒకటి హుస్నాబాద్ ఉంటుంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట. మ్మ్. అయితే ఒక మిత్రుడు ఇట్లా సందర్భాల్లో చెప్తా ఉంటే, పాటలు పాడడానికి ఇప్పుడు ఆ రోజుల్లోనే ఒక అన్నల పోవడం, ఈ అన్యాయం జరుగుతుంటే అన్న నుంచి ఎదిరించడం, మ్మ్. అట్లా అన్ని మాదళ్ళకి వెళ్ళి కూడా చాలామంది నాయకులు అలా వెళ్ళిపోయి చాలామంది చనిపోతూ ఉంటే, మ్మ్. మేము ఏదైనా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మాదన్లో ఒకటి ఢావలో అని ఉంటుంది. మ్మ్. అంటే మామూలుగా ఏడుస్తారు. ఇప్పుడు ఎక్కడైనా బాధ అనిపిస్తే మీరు మామూలుగా ఇలా ఏడుస్తూ ఉంటారు, కానీ మాదన్లా ఒక పాట రూపకంలో ఓకే. ఏడుస్తా పెద్దవాళ్ళు ఏడ్చిన అట్లా ఏడుస్తూ ఉంటారు. అందులోనే సుఖ దుఃఖాలని చెప్పి, అయితే అక్కడ మాదన్లకి వెళ్ళి కూడా చాలామంది పోయి అక్కడ చనిపోయిన తర్వాత ఆమె అట్లా ఏడుస్తూ ఉందన్నమాట ఆ కొడుకును. అంటే కొడుకా నా ముద్దు కొడుకా, కొడుకా నా చిన్ని కొడుకా, నువ్వు ఎక్కడా పోతివిరా నేనొక్కదానై తినిరా, అన్నల్లో కలిసిపోయే కొడుక అదృష్టమందరికీ రాదు, అన్యాయాన్ని ఎదిరించే కొడుక బాటల్లో నా నీవు నడువు. అంటే నేను నా శాత కాకున్నా కానీ నేను ఇస్తా నీకు బంధుకు, నువ్వు ప్రజల కోసం నిలుచు అని చెప్పి అట్లా పాడుతూ ఉంటే, అంటే చూడు ప్రజలకు మేలు జరగడం కోసం ఎక్కడున్నా ఆ వీరుడు అట్లనే ఉండాలని కోరుకునే తల్లి తన కొడుకు చనిపోయినా పర్వాలేదు కానీ 10 మంది బాగు కోసం ఒకటి చచ్చిపోయినా పర్వాలేదు అని అట్లా పాడుతూ ఉంటే వాళ్ళ కొడుకు పాట నాతోటి పాడించింది అనమాట. అప్పుడు చిన్నలోను ఒకసారి ఇట్లా పాడాలి నాన్న అని ఈ పాట అప్పుడు బాగా విమలక్క వాళ్ళు పాడుతూ ఉంటారు ఈ పాట. అప్పుడు నేను వేట వేసిను బేటా బేటా మారో బేటా తూ కత్త చలో గోరే బేటా ఓ గట్లి మా చలో గోరే యాడిరో బేటా ఎకలో అంటే తల్లి కొడుకు నువ్వు ఒక్కడివే
అంటే అన్నలు అట్లా నువ్వు ఒక్కనే కడపారని నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నా కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను నువ్వు ఎదిరించడానికి ఇక్కడ ఉన్నా నీకు ఏ పదవులు ఉన్నా లేకున్నా ఉన్నా చేయలేని పరిస్థితిలో పోయి అందులో పోయి కలిసిపోయి అన్నల్లో పోయి మరి అందులో పోయినా కానీ అందరికీ అదృష్టం రాదు. అక్కడి నుంచి కూడా నువ్వు ఇంతమందిని కాపాడడం కోసం నువ్వు అక్కడ చేస్తున్నావు బిడ్డ పోరాటాన్ని. అప్పుడు పుట్టింది పాట. అప్పుడు నేను ఇట్లా వాడాలని చెప్పి ఆమె నాతోటి వాడించిన తర్వాత మెల్లమెల్లగా అలా అలా రికార్డింగ్లు వాడుకుంటా ఇప్పుడు ఎల్లమ్మ పోషల చరిత్రలు, అమ్మ నేను పోతున్న కొండగట్టుకు అవి ఉన్నాయి కదా సీతలు. ఇప్పుడు అంజనుని పాట అట్లా మా దగ్గర ఆ వడ్లకొండ అనిల్ అన్న అని ఉంటాడు, ఆ జడర్ రమేష్ పాడిన పాటని జాతరల్లో అక్కడిక్కడ వినబడతా ఉంటాయి అన్ని పాటలు. అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి రంది పెట్టుకున్నాడమ్మా నా రాముడు నేను తట్టుకోను అంజనమ్మ ఈ బాధను అని ఆ పాటలను మళ్ళీ సేమ్ మా బంజారా దానిలో ఇట్లా ఇది చేసుకుంటా ట్రాన్స్లేట్ చేసుకుంటా ఆ పాటలను పాడడం. అలా ఎల్లమ్మ చరిత్రలు, అంజన చరిత్ర ఇట్లా పాడుకుంటా మా శివాలాల్ మహారాజ్ గారి చరిత్రలు అయితేమి, హతీరాం బాబాజీ గారి చరిత్ర. ఇప్పుడు సప్త ఖండాలని అంటారు. ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క తల్లులు వెలిసి ఉంటారు. ఆ తల్లులను అందరినీ ఒకే జాగా పెట్టి పూజించే జాతి బంజారా జాతి. ఎందుకంటే మీకు అందరికి తెలుసు, మేము శీతలా భవాని అంటాం. అంతే సప్త మాతలను పూజిస్తూ ఉంటాం. శ్రావణ మాసం వెళ్ళంగానే మేము అట్లా పూజిస్తూ ఉంటాం. అది తీజ్ కంటే ముందు. దాని తర్వాత ఇలా ఒకటి పండుగ ఇలా చేసుకుంటూ వస్తాం. తులజా భవాని మీకు అందరికి తెలుసు. తులజా భవాని దగ్గర 3.5 శక్తి పీఠాలు. అది కూడా ఒక తల్లే. ఆమెను మేము కులదైవంగా పోల్చుకుంటూ అట్లా కులదేవతగా ఇలా. అయితే మీరు వాడిన ఒక జానపదం మా కోసం. ఖచ్చితంగా నేను చాలా పాటలే పాడాను, కానీ ఇక మామూలుగా అందరి ఆచరణలో ఉన్నటువంటి పాట. తంగేడు చెట్ల కింద ఈర నాగమ్మో నా బాల సింధురమ్మ తనువాలు పోసుకుంద మీర నాగమ్మో నా బాల సింధురమ్మ పరికి ఇప్ప చెట్ల కింద ఈర నాగమ్మో నా బాల సింధురమ్మ తనువాలు పోసుకుంద మీర నాగమ్మో నా బాల సింధురమ్మ తంగేడు చెట్ల కింద ఈర నాగులమ్మో నా బాల సింధురమ్మ తనువాలు పోసుకుంద మీర నాగమ్మో నా బాల సింధురమ్మ ఆ భువనగిరి అంగట్ల ఈర నాగులమ్మో నా బాల సింధురమ్మ నీకు బొట్టు సీసకొని వెడతా ఈర నాగమ్మో నా బాల సింధురమ్మ బొట్టు దిద్దుకోవే పిల్ల ఈర నాగులమ్మో నా బాల సింధురమ్మ ఆ బుగులోని జాతరకు పోదాం ఈర నాగులమ్మో నా బాల సింధురమ్మ. ఇలా జానపదాలు. సూపర్ సార్. ఎస్పి నాయక్ అంటే మామూలుగా ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళిన పాట, మీకు నచ్చిన పాట ఒకటి? అంటే మా బంజారాదంలో కూడా చాలా అందరు పాడినటువంటి పాట, అంటే ప్రజల్లోకి వెళ్ళింది కదా, ఎక్కువ మిమ్మల్ని ఆదరించిన పాట అంటే ఇదే. నేను మొదటి పాట పెన్ను పెట్టి రాసిందే ఈ పాట. ఇప్పటివరకు దరిదాపులు అందరు సింగర్ పాడరు దీన్ని. అప్పుడు మీరు తెలుగులో ఈ పాట అయినా వెనకటి నా పల్లె కల ఎందు ఆయే ఏడా చూద్దామన్నా కండ్ల కానరాదాయే ఆనాడు ఏ ఇంట్లో పెళ్లి జరిగినా గాని గౌరవంగా గమ్మత్తుగుండేది తల్లిదండ్రి పెళ్లి సంబంధము దెత్తే సచ్చినట్టు మెచ్చి సంబూరపడుదురు ఇవే మీ రోజులో పాడు వీడుగాను సినిమాన చిత్రము చదువు విచిత్రము పట్టుమని 10 లిండి ఉంటాయి లేదు లాగు తొడగడు వీడు లవ్వని అంటాడు వాయి వరిసే ఉంటే ఆ రోజుల్లో సాటుమాటు సరసమాడేది అక్క సెల్లాని వరిసేమీ లేదు లోకమంతా ఇక చెడిపాయ చూడు. ఈ పాట ఇందులోన కూడా చాలా ఒక 20-30 చరణాలు ఉంటాయి. అట్లాగే సేమ్ మా బంజారా దానిలో కూడా నేను ఒక కమ్యూనిటీని తీసుకొని, అంటే ఎక్కడ మనం ఆగమైతనం ఈ మత్తు పానీయాలు కానీ మూఢనమ్మకాలు కానీ ఈ మన సంస్కృతి సాంప్రదాయం కానీ ఇలా అన్నీ ఈ కనుమరుగైపోకుండా మనం అందరం ఇలా కలిసిమెలిసి ఉండాలి. ఆనాడు ఎట్లా బతికిరో ఇప్పుడు కూడా మనం అలాగే బ్రతకాలి. ఒకప్పుడు బంజారా వాళ్ళను అయ్యో పచ్చకూర జొన్న రొట్టెలు తిని బతికేటోళ్ళు గట్టిగా ఇది ఏంద్రభయ అని తిట్టేటోళ్ళు. ఇప్పుడు వీళ్ళకు లేని రోగాలు వచ్చి షుగర్ బీపీలకు ఇప్పుడు మా రొట్టెలు మేమే ఈ సిటీలో మేమే 20 రూపాయలకు ఒకరు జొన్న రొట్టె మా రొట్టెలను మేమే కొనుక్కొని తినడానికి స్థాయికి వచ్చినామంటే మళ్ళీ ఆ వెనకటి కాలానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మా దానిలో నేను రాసింది తాండే మా తమ జాగో బంజారా
ಬಂಜಾರಾ ಸೇವೆನ ಮಾರೋ ನಂಗಾರ ಪೇನ ಸಮಯಾರೋ ದಾಡೋ ಮಾರೋ ಕಿರ ಹರದ ಮಾರೆಗೋ ದಾದಿ ದಾದಾರೋ ಮೂರತ ಮಾರೋ ತಾಂಡೆ ಮಹರ ಭರೋ ರೇ ತೋ ಭಿಯಾ ತಾಂಡೋ छोड़ा ना लादगा भिया यत्की अक चेटी वेगे भिया तांडे तांडे माँ तम जागो रे बंजारा जागो बंजारा సేవేన మారో నంగారా. ఇట్లా తండతండాలు మేలుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు మనం కాపాడుకోవాలి. 8వ షెడ్యూల్లో ఈ గోర్బోలిని చేర్చాలి. ఎందుకంటే ఇంతమంది హిందీ తర్వాత ప్రపంచంలో మాట్లాడేది ఈ భాషల్లో సెకండ్ స్థానంలో ఉన్నది మా బంజారా భాష. దీన్ని కూడా ఒక 5 షెడ్యూల్లో పెట్టాలని చెప్పి కోరుతూ ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాం. ఇట్లా మన సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలని ముందు తరానికి, ఇప్పుడు మన భాషను మన వేషధారణ మనం మర్చిపోతే ముందు తరాల పిల్లలు కూడా గుర్తుపెట్టుకుంటూ పోతారు. కాబట్టి వీటి మీదనే మేము పనిచేస్తా ఉన్నాం. మూఢనమ్మకాల మీద ఒక పాట. ఖచ్చితంగా మూఢనమ్మకాలు. ఇప్పుడు పల్లెల్లో నా ప్రజలకు బాధ అధికంగా ఉన్నాయిరో మారన్న, పరిసరాలు పరిశుభ్రత లేకనే రోగాలొచ్చునురో మాయన్న. అంటే ఇప్పుడు మనం ఉంచుకునేటువంటి ఈ పరిశుభ్రత మీద ఇప్పుడు ఇలాగే పిల్లలు పుట్టకపోతే చూడాలి ఆ డాక్టరు, కానీ మూఢనమ్మకాల మునిగి ప్రజలు చూడవి చిత్రాలు. ఒక తాయి తగడితేనే పిల్లలు పుడతారన్న మూర్ఖత్వం ఏందిరా. అంటే ఇట్లా నాటకాలు వేసుకుంటా, ఈ నాటకాలు వేసుకుంటా వాళ్ళను అర్థమయ్యే రీతిలో ఇట్లా పాడుకుంటూ ఇట్లా వద్దురా కొడుక పత్తలాట మనకొద్దురా కొడుక తాగులాట, నువ్వు తాగుతేనే నువ్వు జత్తవురా మందు దాగకురా నాయి కొడుక, వద్దురా కొడుక పత్తలాట ఇక వద్దురా కొడుక సాగులాట. ఇట్లా ఇక దీని తర్వాత ఇట్లా సారా సారమ్మ సారా నన్ను ఆగము ఎత్తివే సారా అనుకుంటా. ఇప్పుడు ఏది కానీ ఒక గంట సేపు మాట్లాడింది ఒక ఎత్తు, ఒక్క పాటల్లోనే వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పుడు ఒక ఎత్తు. కాబట్టి ఖచ్చితంగా ఈ కలమ్మ తల్లి దయ వల్ల కానీ మేము నేర్చుకున్నటువంటి ఇటువంటి పాటలతోటి ఇంకా జనాలకు మాకు శాతనైతే మట్టుగా ఖచ్చితంగా ప్రజల కోసమే పాట పాడుకుంటూ అలా ఉంటాం. ఇప్పుడు బంజారాకు సంబంధించి మీరు ఏమైనా రాసారా కవితలు కానీ పాటలు కానీ? చాలా రాశాను మా దానిలో. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఢావలో అంటే ఎన్ని రకాల ఢావలో. ఇప్పుడు లగ్గమయ్యే ముందు కూడా నేర్పిస్తూ ఉంటారు. మళ్ళా సుఖంగా ఉన్నప్పుడు కూడా మేము పాటల ద్వారానే ఏడుస్తూ ఉంటాం. దుఃఖం వచ్చినప్పుడు అట్లా. ఇప్పుడు స్నానం మామూలుగా ఇప్పుడు మనిషికి 3 స్నానాలు ఉంటాయి. పుట్టేటప్పుడు మనం స్నానం చేస్తే అది మనకి ఎవరికి తెలియదు. రెండోసారి అందరి నవ్వులు అందరి ఆనందంగా అక్కడ చేస్తూ ఉంటాం. చివరి స్నానానికి వచ్చేటప్పుడు మనం చనిపోతా, అది మనం చేసినా చేయకున్నా అది మనకు తెలియదు. కాబట్టి అట్లా అటువంటి దాని మీద మనిషి జీవితం అంటే మనిషి ఎంత అద్భుతంగా ఉంటాడో అంత దరిద్రంగా కూడా ఉంటాడు అనే దానికి ఒక లైన్ బట్టి ఒక లైను అలా మాదన్లో కూడా ఒక ప్రవచనాల రూపంలోనే పుస్తక రూపంలోనే కూడా కొన్ని ఉన్నాయి. ఇందులోనే కూడా మాదన్ల కమ్యూనిటీకి రాసినవి కావచ్చు, తెలుగు దానికి రాసినవి కావచ్చు, ఇవన్నీ ఒకదానికొకటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాటలే ఉన్నాయిలే. కానీ అన్నీ ఇప్పుడు బాధ సాధల గురించే. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చిన్న కనుమరుగైపోతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఇటువంటి దాని మీదనే బేసిక్గా ఉంటుంది. మామూలుగా మనం లవ్ పాటలు ఇవన్నీ కొంచెం అటు ఇటు పెట్టేసి సమాజానికి అక్కడికి వచ్చేది ఏదైతే ఉందో అదే అలాగే పాడుకుంటా రాసుకుంటా ఉన్నాం ఇప్పటివరకు. అయితే తనకైతే మీరు ఈరోజు ఇంతమంది మా బంజారా కుటుంబ సభ్యుల తరపున కానీ మీ బీఆర్కే న్యూస్ ఈ 4 మాటలు. అదే మీకు ప్రవచనకర్త అని అసలు ఎలా పేరు వచ్చిందండి? అంటే నార్మల్గా పాటలు పాడారు, ప్రజల్లోకి మీ వాయిస్ వెళ్ళింది, అందరు ఆదరించారు, అది ఓకే. మీకు ప్రవచనకర్త అని అలా అసలు గుర్తింపు ఎలా వచ్చింది? ఈ సీక్వాడే ఇప్పుడు నేను అదే చెప్తున్నావు కదమ్మా. ఇప్పుడు ఏదైనా ఉన్నదాన్ని ఇప్పుడు మన ఇంటికి ఎవడైనా సుట్టపొడి వస్తాడు. సుట్టపొడి వచ్చినాక వాడు మిండ్రుగా మనం తినబెడతాం తాగబెడతాం మంచిగా ఉంటాడు వాడు. కానీ పోయేటప్పుడు వానికేం దూలా వాడు ఏదో ఒకటి ఇప్పుడు మంచిగా అనాలి. ఇప్పుడు వాస్తు చూడకుండా మనం ఇల్లు కట్టుకోలేమా? అన్ని చూసుకొనే కట్టుకుంటాం కదా. ఇక వాడొచ్చేదో ఇటుకెళ్ళి ఇట్ట అయింది, ఇది కొంచెం ఇటు జరిగింది అనగానే వాడు అన్ని లక్షలు పెట్టిన ఇల్లులు వాడట కూల కొట్టడం. ఇప్పుడు ఇట్లా కాదురా బిడ్డ, మనం ఇప్పుడు పిల్లలు పుట్టకుంటే రాళ్ళు రప్పలను మొక్కి వాడేదో తాయి తగడితేనే ఇట్లా కాదు కదా. ఇప్పుడు
దానికి ఒక దేవుని రూపం కనుమరుగు. ఇప్పుడు కనిపించని దేవుడు ఎక్కడున్నాడో కానీ కనిపించే నిజమైన దేవుడు డాక్టరే. అందుకే కనిపించే దేవుడురా కరుణగల్లవాడురా మానవత్వానికి మారు పేరై నిలిచాడురా వందనం నీకు వందనం మా డాక్టరు సారు నీకు వందనం. కనిపించని దేవుడు ఎక్కడ ఉన్నాడో కానీ కనిపించని నిజమైన దేవుడు మీరే సారు. చావుకు చివర ఉన్న మనిషిని బ్రతికిస్తావు మరో జన్మను ఇచ్చి లోకానికి చూపిస్తావు వందనం నీకు వందనం మా డాక్టరు సారు నీకు వందనం. ముట్టుకొని రోగం ఉన్న చావుకు చివర దశలో ఉన్నా కానీ మనం బ్రతికించి మరో జన్మాన్ని ఇచ్చి లోకాన్ని చూపేటటువంటి గొప్ప మన దేవుడు ఈయనే. కానీ ఇటువంటి దానికి మనం నమ్మాలి, నిజం ఏమున్నదో దాన్ని నమ్మి పోవాలన్నదే దానిపైన మన పోరాటం ఆరాటం అవన్నీ చేసుకుంటా వెళ్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ప్రవచనకర్త అన్నారు కదా, మీరు ఎలాంటి ప్రవచనాలు చెప్తున్నారు అసలు? ఇదే ఇప్పుడు మూఢనమ్మకాల పైన ఈ కనుమరుగైతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏ జాతి వాళ్ళు ఉండని ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం కాపాడుకోలేకపోతే ఇదే ఇక్కడికే నాశనం అయిపోతూ ఉంటుంది. మేము మాదల్లో కూడా మీరు చూడండి అమ్మా, ఇప్పుడు మా తిండి వేరు, మేము అందరి తినేలాగా ఆ తిండి తినం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన ఇవన్నీ చికెన్ బిర్యానీలు ఇవి అవి అన్నీ వచ్చినాయి. కానీ దానికంటే ముందే మాదల సొలాయ్ అని ఉంటుంది. సొలాయ్ అంటే నల్లతోటి చేస్తారనమాట, ఆ రక్తంతో అది చేసాడు. అట్లా మేము ఏదైనా అమ్మవారికి ఏదైనా బలిచ్చేది అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము జొన్న రొట్టె జొన్న గట్క ఇప్పుడు ఇటువంటి మేము అప్పుడు ఏదైతే తిన్నామో మా తాత ముత్తాతలు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే ఇప్పటిది కాదు ఈ సంస్కృతి సాంప్రదాయం 8500 సంవత్సరాల చరిత్ర. అంటే సింధు నాగరికత నుంచి ఇప్పటి వరకు మా వేషధారణ మారలే. అంటే ఇవన్నీ మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చిన పూరే దునియా మేరా ముట్టి మహే, ఈ ఫోన్లు 3 గంటల సినిమా నుంచి 30 సెకండ్ల ఇన్స్టాగ్రామ్ వరకు కూడా చూడలేకపోతున్నాడంటే ఎక్కడికి వచ్చిండో మనిషి చూడు. అంటే అంతమైపోతుంది ఇదంతా వ్యవస్థ. వీటన్నిటిని ఏ రూపంలో ఏది ఎక్కడైనా కానీ మనది మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మా వాళ్ళు కూడా అప్పట్లో అద్దర రైకలతోటి ఎంతో అద్భుతంగా ఉండేటోళ్ళు. ఒక అమ్మవారు ఎట్లుంటుందో గుళ్ళే అంత అద్భుతంగా ఉండేటోళ్ళు. ఇప్పుడు కూడా టీవీ సీరియళ్ళు ఈ సినిమాలు చూసి ఇవన్నీ వాళ్ళు కూడా ఈ వేషధారణను మర్చిపోతా ఉన్నారు. ఎందుకంటే ఇది మన ప్రాణాలైనా వదులుకుంటాం కానీ మానాలను కాపాడుకుంటాం అని మేము ఎట్లయితే రాసుకున్నామో ఇది కూడా మన బోలి అంటే మేము మాట్లాడుకునే భాష లిపి లేకున్నా కానీ ఇంతమంది ఒకే భాషని మాట్లాడుతున్నారంటే ఎంత అద్భుతం చూడండి. ఇప్పుడు ఇటువంటి ఈ వేషధారణకు కూడా దీనికి ఒక చరిత్ర. ఇప్పుడు ఇటువంటి అద్దాలే ఉంటాయి. ఎక్కడైనా బంజారా వాళ్ళు ఇది వేసుకుంటే ఆహా మీరు బంజారా నాయక్ కదా అనే గుర్తు పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు మేము కొండ కోనల్లో బతుకుతూ ఉంటారు. ఎక్కడైనా కట్టెలు ఏరుకో రావడమో లేకుంటే దూరం నుంచి మంచి నీళ్ళు తేవడంకో అక్కడక్కడ కొండ కోనలో చిన్న చిన్న గుడిసెలు కట్టి ఉంటా ఉంటారు. ఈ అద్దాలు ఎందుకు ఇట్లా ఏ జాతులలోకి ఎక్కడ ఉండదు, ఈ ఓన్లీ బంజారా వాళ్ళే వేసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ అద్దం ఉన్నది, మీరు ఇందులో కనబడతా ఉన్నారు. ఎన్ని అద్దాలు ఉన్నాయి గంత అద్భుతంగా కనబడతా ఉన్నారు మీరు. ఏదైనా ఆ అడవిలో ఉన్నటువంటి జీవరాశులు ఏనుగులు కానీ పులులు కానీ ఇంకేదైనా భయంకరమైన జీవరాశులు మన మీదికి దాడికి వస్తే రాత్రిపూట అక్కడిక్కడ ఒక పులి వస్తా ఉంటే ఒక 100 పులులు కనబడతాయి ఇలా ఈ అద్దాలలో. అంటే అది చూసి భయపడి పారిపోతారు. అంటే చూడు ఒక సంస్కృతిని ఎట్లా ఈ అద్దాలకు కూడా ఒక చరిత్ర ఉంది. మళ్ళీ అలాగే చూసుకుంటే ఏనుగు దంతాలతో చేసినట్టు బొక్కలు, అంటే మేము బొక్కల గాజులు వేసుకుంటాం అనమాట. మామూలుగా తీర్థంలో అక్కడిక్కడ దొరుకుతా ఉంటాయి. మనకి ఏదైనా మన మీద దాడికి వచ్చినా కానీ మొదటిగా చెయ్యి పెడతాం కదా మనం. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి దానికి తాకినా లేకుంటే ఏదైనా చెయ్యి కొరికినా కానీ ఆ బొక్కల గాజులు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఈ బ్యాంగిల్స్ మీరు వేసుకునే గాజుల కంటే కొంచెం పెద్ద సైజులు ఉంటాయి. ఏదైనా వచ్చినా అదే ఊసిపోవాలి కానీ చెయ్యికి ఏం కాదు. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. దరిదాపుల బంజారా వాళ్ళలో ఉన్నటువంటి వెండి ఒక తల్లి అంటే మాదంలో ఒక అమ్మలు వెండి దరిదాపుల 1.5 నుంచి 2 కిలోలు ఒక ఒంటి మీదనే ఉంటది వాళ్ళకు. అంత వెండి ఉంటది. ఇవన్నీ మేము చేసుకునే రద్దాల రైకిల కాడ ఇక్కడ పేటి ఇదంటాం, ఇది గుంకుటో టోపులి అని ఇక్కడ ఉంటది. కొంచెం చెవు కింద భాగంలో వేలాడుతూ ఉంటది. అవన్నీ వెండితోటి ఉంటది. బాజుబంద్ ఇవన్నీ పేట్రి కమ్మర్ పట్టి ఈ పట్టీలు కూడా అన్ని ఆ వెండితోటి అంటే అంత అద్భుతంగా మేము వెండి వ్యాపారం కానీ లేకుంటే మళ్ళీ చిన్న చిన్న ఉప్పు వ్యాపారం కానీ అంటే
మాదళ్ళ నుంచి ఒక్కొక్కటి అలా ఇప్పుడు ఇవన్నీ వచ్చిన కొద్దీ ఇవన్నీ కనుమరుగైపోతా ఉన్నాయి. కానీ ఇవన్నీ మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. మనది మనకు ఉండాలనే ఒక దానితో మేము కేవలం ఇన్ని ప్రోగ్రాంలు వచ్చినా, ఇన్ని సినిమా అవకాశాలు వచ్చినా, ఇన్ని ఉన్నా కానీ వాటికి అన్నిటికి నేను కొంచెం అలా పక్క పెట్టి ఇప్పుడు అది ఏవైనా చేయొచ్చు. తెలుగులో ఉన్నారు ఇప్పుడు మీరు ఇంకోటి 10 మంది యాంకర్లు మీలాగా ఉంటారు. ఇప్పుడు మాదన్లో కూడా ఇటువంటి లేని కాలంలోనే అంత అద్భుతం సృష్టించారు. ఇప్పుడు ఉన్నదల్లా కూడా ఉన్నాయని మాయమైతేనే కాబట్టి మా అసంటోళ్ళు కూడా మాకు శాతమైనంత మట్టుగా ఖచ్చితంగా తండాలలోకి వెళ్ళి ఆ సంస్కృతి సాంప్రదాయం మన వాళ్ళు ఎట్టుండే, మనం ఎట్లా బతికినాం, మన ఇవన్నీ వీడు ఉపాసం ఉండే ఈ అవని పైన మొదటిసారిగా అన్నం నేర్పించిందే ఈ బంజారా వాళ్ళు. ఇప్పుడు రహదారులు చూస్తా ఉన్నాం, నేషనల్ హైవే, ఈ రైల్వే ట్రాకులు, ఇవన్నీ ఈ అవనికే దారి చూపించినటువంటి మొదటి శాస్త్రవేత్త ఈ బంజారా. ఎందుకంటే మేము గుట్టెళ్ళలో ఉంటాం కదా, ఈ వస్తు సామాగ్రిలు అన్నీ ఇక్కడ నుంచి అక్కడ జారా కొడతా ఉంటాం. మేము నడిచే తొవ్వలనే దాన్ని బట్టి నేషనల్ హైవేలు కానీ ఇలా ఏర్పడ్డాయి అన్నమాట. అంటే అంత గొప్ప చరిత్ర. ఈరోజు చెరువుల కారణం అక్కడిక్కడ ఉండి ఆ గింజలను పండించి మొదటిసారిగానే ఇట్లా అన్నం ఇట్లా ఉంటుంది, దీని వండుగా ఇట్లా తినాలని నేర్పిరంటే ఇట్లా ఇంత అద్భుతంగా ఉండేటోళ్ళు. ఖచ్చితంగా ఇప్పుడు తాగుడు తినుడు వల్ల కొంతమంది చెడిపోతారులే, కానీ బంజారా వాళ్ళు ఖచ్చితంగా 100 సంవత్సరాలకు పైచిలే బతికిన వాళ్ళు ఉన్నారు. మా తాతలు కానీ ముత్తాతలు కానీ అట్లా వాటిని మనం కాపాడుకోవాలని మేము ఇక అప్పటి నుంచి ఇలా ప్రవచనాలు మాటలనే ఒక పాట రూపకంగా కానీ ఒక ప్రవచనాల రూపకంగా కానీ అలా వాళ్ళకి చెప్పి పాట రూపకంగా ఒక చిన్న సినిమాల రూపకంగా షార్ట్ ఫిలింలు ఇట్లా మేము పొద్దుగాల అయితే ప్రవచనాలు వస్తూ ఉంటాయి టూరీ బంజారా. ఇట్లా నేను చెప్పుకుంటా పోతా. అంటే మొత్తానికైతే మీ బంజారా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని మీరు ఈ ప్రవచనాలు చెప్తున్నారు. అలాగే మీకు గుర్తింపు వచ్చింది. అయితే ఫైనల్గా మా కోసం ఒక మంచి పాట పాడితే ముగించేద్దాం. తప్పకుండా, ఎందుకంటే ఇంత మంచి అవకాశం 4 మాటలు మీకు మాట్లాడడానికి నాకు ఈ వేదికను కల్పించినటువంటి మీకు మన బీఆర్కే యాజమాన్యాన్ని కూడా మరొకసారి శిరస్సు వంచి కళాభివందనాలు తెలియజేసుకుంటూ, మాయమైపోతున్నడమ్మా మనిసన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కొడే ఒక్కొడు, 100కో కోటికో ఒక్కొడే ఒక్కొడు, యాడ ఉన్నడ కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. అలా ఈ మానవత్వం మట్టిలో కలిసిపోకుండా మనం అందరం ఈరోజు గణపతి పండుగ సందర్భంగా కూడా చాలా ఇందాక కూడా మేము ప్రోగ్రామ్ ఇచ్చాం. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఎన్ని ఊర్లు 200 ఇళ్ళు ఉన్నా, 500 ఊరు ఒకటే ఇల్లున్నా కానీ అందరు కలిసి ఒకే గణపతిని కూర్చుండబెట్టేటోళ్ళు. ఇప్పుడు గల్లీకి 4 ఉన్నాయి. అంటే వీళ్ళు ఏదో భక్తి ఎక్కువయో ఇంకేదో ఏదో అట్లా కాదు, వీళ్ళకి పైసలు ఎక్కువై, వీళ్ళకి మదాలు పెరిగి, వీళ్ళు ఒకరికొకరు పడక, వీళ్ళకొకరికొకరు కలిసి లేక వీళ్ళంతా విడివిడిగా ఉన్నారన్నమాట. అందుకే గన్ని పుట్టుకొస్తా ఉన్నాయి. భగవంతుడు అందరి కలిసి ఒక్క జాగాలో పెట్టి ఆ పాటలు ఆటలు సంకీర్తనాలు ఉన్నటువంటి సిరితల రామన పాటలు పాడుకుంటే ఎంత అద్భుతంగా ఉండాలి. అట్లా అందరు కలిసిమెలిసి ఉండాలనే మా ఆలోచన, మా భావం, మా యొక్క కళ కూడా అదే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు మేడం.